ఒక సిస్టర్ వచ్చారు గత 2 వారాల క్రితం. షీఈస్ ప్రెగ్నెంట్ 8th మంత్. తన తర్వాత చెప్పిన సాక్ష్యం. ఒక సండే రోజు ఇంకా నేను స్టేజ్ ఎక్కకముందు, ఆరాధన ప్రారంభించకముందు అర్జెంటుగా ఒక ప్రేయర్ ఎమర్జెన్సీ అని చెప్పారు. 8th మంత్ ప్రెగ్నెంట్ అన్నారు. సరే ప్రార్థన చేయాలి అని అన్నారు. ఏంటండి అని అడిగితే, ఏంటి సిస్టర్ ఏమైందంటే, ఆ ప్రెగ్నెన్సీలో గర్భంతో ఉండగానే తనకి ఇంకో సిస్ట్ ఫామ్ అయింది. ఎలాగ సాధ్యమవుతుందో అక్కడ గర్భము, ఆ సిస్ట్ కూడా పెద్దగా అవుతుంది, సర్జరీ చేయాలి అని అంటున్నారంట డాక్టర్స్. అంటే ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆమె విశ్వాసంతో వచ్చింది. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ దిస్ అబౌట్ హౌ గ్రేట్ మై ప్రేయర్ ఇస్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ టెలింగ్ ఓన్లీ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ బిలీవ్ సే హల్లెలూయా. ఆవిడ ఒక విశ్వాసము, యేసే రక్తంలో ఉన్న శక్తిని నేను ప్రకటించడానికి ఈ మాటలు చెప్తున్నాను. నూనె తీసుకుని, యేసయ్యా ఇది నీ రక్తంగా అభిషేకించయ్యా, నీ రక్తంగా అభిషేకించు అని వేడుకున్నప్పుడు, అదే రీతిగా ఆ 2 నిమిషాల ప్రార్థనే ఇట్లా ఎక్కక ముందు ఆ ప్రార్థన చేసి, అది కరిగించయ్యా, నీ రక్తంలో ఉన్న శక్తిని కనపరచు, నీ రక్తంలో ఉన్న స్వస్థతని కనపరచయ్యా అని ప్రార్థన చేయగానే, తను వారం తర్వాత చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఏ రోజైతే ప్రార్థన చేస్తామో సండే రోజు, మండే రోజే ఆ సిస్టంతా కూడా అదంతటా అదే కరిగిపోయిందంట. దేవునికే మహిమ కలుగుగా. ఆల్ గ్లోరీ టు గాడ్. అసాధ్యమైనదండి. డాక్టర్ సర్జరీ చేయాలన్నారు. బిడ్డకి ఎంతో కాంప్లికేషన్. అది తల్లికి బిడ్డకి హాని కీడు కలుగజేసేది. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా కలదా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఈరోజు ఎందుకు అది చెప్తున్నానంటే, ఆ నూనెని యేసే రక్తంగా అభిషేకించి విశ్వాసముతో పలికినప్పుడు, యేసయ్యా ఇది నీ రక్తంగా అభిషేకిస్తున్నాం, నీకు రక్తంలో ఉన్న శక్తిని కనపరచు, నీ రక్తంలో ఉన్న జయము, స్వస్థత కనపరచు అన్నప్పుడు నిజంగా ఆయన కార్యాలు జరుగుతాయి. ఈరోజు మీ ఇంట్లో మీరు అభిషేకిస్తున్నారు. ఎంతమంది మా ఇల్లు నేను అభిషేకిస్తానన్న వారు ఉన్నారా? యేసే రక్తం చేత చూడని ఎంత తక్కువ మంది. ఇఫ్ యు డు నాట్ డూ ఇట్, ఐ బెగ్ యూ, ఐ అర్జ్ యూ, మీ ఇళ్ళని అభిషేకించండి. ఎలాగ అభిషేకించాలి? నూనెంతా చల్లితే ఏమవుతుంది? పెయింట్ కాదండి. నీళ్ళుందా? మీరు ఏది తీసుకున్నా, నీళ్లు తీసుకున్నా, నూనె తీసుకున్నా, దేవా ఈ నీళ్ళని నీ రక్తంగా అభిషేకిస్తున్నానయ్యా, విశ్వాసంతో పలుకుతున్నానయ్యా అని ఆ నీళ్ళని ఆయన రక్తంగా అభిషేకించి మీరు విశ్వాసంతో మాట్లాడితే అది ఆత్మీయ రంగంలో అది ఆయన రక్తంగా మారుతుంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఆ నీళ్లు తీసుకొని ఇంటి పైన చల్లినప్పుడు, లేకపోతే ప్రతి గుమ్మము పైన, కిటికీల పైన ముద్రించినప్పుడు, ఇది యేసే రక్తము, ఇది యేసే రక్తముకి ముద్రగా, ఒక సూచనగా, ఒక సిగ్నల్గా, ఒక సైన్గా మేము ముద్రిస్తున్నాము అని మీరు ముద్రించినట్లయితే, చీకటి అంధకార శక్తులు, అపవాది కార్యాలు లయపరచబడతాయి. నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? ఎందుకంటే స్పష్టంగా ఉంది ఆయన వాక్యంలో. ఏ గుమ్మాల పైన అయితే గొర్రెపిల్ల రక్తం రాయబడి ఉంటుందో అక్కడ దురాత్మ శక్తులు, మరణదూత దాటిపోతాడు అని ఆయన వాక్యంలో రాయబడి ఉంది. అందుకనే అనేక సార్లు వాహనాలు కొనుక్కున్నప్పుడు చాలా మంది వచ్చి ప్రేయర్ చేపించుకుంటూ ఉంటారు. ఆ వాహనాలకి కూడా యేసే రక్తం చేత ముద్రిస్తాం. యేసేని రక్తం చేత ముద్రించి ప్రతి కీడు, తెగులు, అపాయాన్ని దూరపరచు. ఇదేదో సూపర్ స్టిషన్ కాదండి, ఇది వాక్యంలో ఉన్న సత్యం. దేవుడే అంటాడు, రాయండి రక్తాన్ని, మీ ఇళ్ళ పైన రాయండి, మీకు ఉన్న సమస్తం పైన రాయండి. మీ బిడ్డల పైన రాస్తారా? మీ కుటుంబం పైన మీ యేసే రక్తాన్ని రక్తం చేత ముద్రిస్తారా? యేసేది నీ రక్తం చేత ముద్రిస్తున్నాను. ఏ కీడు, ఏ వ్యాధి, ఏ తెగులు రాకూడదయ్యా, మరణము రాకూడదయ్యా. అకాల మరణాలు అంటే మరణం రాకూడదు, నీకు ఎప్పుడు రాదా? కాదు, అకాల మరణాలు ఉంటూ ఉంటాయి, అవి రాకూడదయ్యా అని వేడుకోండి. ఈరోజు ఇదంతా కూడా ఇదేం భక్తి అండి అని అనకండి. ఆత్మీయ రంగంలో దీని శక్తే వేరు. మీకు తెలియకపోతే చాతపడి చేసేవారిని, దురాత్మ శక్తుల చేత పీడించబడే వారిని అడగండి. ఒకప్పుడు పీడించబడు, ఎప్పుడైతే దురాత్మల చేత పట్టబడిన వారు వస్తారో, ఇది యేసే రక్తం అని ముద్రిస్తామో, వద్దు వద్దు అని ఏడుస్తుంటారండి. ఎన్నోసార్లు చూస్తాం ఈ సేవలో, ఈ పరిచర్యలు. వద్దు అని మొరపెడతారు, గట్టిగా అరుస్తారు. అది రక్తము అని అంటే చాలు, నాకు మంట 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 కలుగుతుందంట. అది యేసే రక్తంలో ఉన్న శక్తి. ఈరోజు నిజంగా ఆయన రక్తంలో ఉన్న శక్తి మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలనే ఆశ, అందుకే నేను ఇంతగా డీటెయిల్గా చెప్తున్నాను.